పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. తొలి దశలో కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పీపీపీ విధానంలో రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలాపేట పోర్టుల మొదటి దశ పనులు, కాకినాడ గేట్వే పోర్టు పనులు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు జువ్వలదిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులు సైతం పూర్తి చేయాలన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర సంపదన్న సీఎం వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మత్స్యకారుల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ ప్రాంతానికి మరింత ఆదాయం సమకూర్చేలా ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ల నిర్మాణాన్ని ముందుగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మొత్తం కలిపి 20కి తగ్గకుండా ఉండాలన్నారు. అలాగే 14 ఎయిర్పోర్టులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానించాలన్నారు. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలని సూచించారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధే లక్ష్యంగా త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందేలా హెలీపోర్ట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు 43.25% పూర్తి కాగా వచ్చే ఏడాది నవంబర్ నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులు 63.89%, మూలాపేట పోర్టు మొదటి దశ పనులు 46.59%, కాకినాడ గేట్వే పోర్టు పనులు 29.92% పూర్తయ్యాయని వివరించారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మొదటి దశ నిర్మాణం పనులు 97.72% పూర్తి కాగా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ మొదటి దశ పనులు 81.17%, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మొదటి దశ పనులు 69.20%, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మొదటి దశ పనులు 78.94% పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.